లేదు. ఐదుగురం ఉన్నాం. ఈటీవీ నుంచి ఓ రిపోర్టర్ కెమెరామెన్, నేను అప్పుడు టీవీ9లో ఉన్నాను, నా కెమెరామెన్, ఇంకొక రిపోర్టరు, ఐదుగురు ఉన్నాం మొత్తం. ఈ చివరికి వెనకబట్టం నిదానంగా వెళ్తూ ఉన్నప్పుడు ఎటెళ్లాలో తెలియక అట్లా ఉండిపోయి జీవితంలో డెత్ నోట్లు అనౌన్స్ చేసుకున్నాం. అందరం ఇంటర్వ్యూలు చేసుకున్నాం. ఎలా మమ్మల్ని వదిలిపెట్టేశారు, ఎందుకంటే రాత్రి టైం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, చీకటి వచ్చేసింది. ఒక నీళ్లు ఉన్న చోటన ఇక్కడ రెండు సమస్య, నీళ్ళు లేని చోట అయితే చెట్లు పాములు ఉంటాయి, ఏముంటాయో తెలియదు. నీళ్లు ఉన్న చోట వచ్చేటప్పుడు ఈ జంతువులన్నీ అక్కడికి వస్తాయి. నాకేమో చెట్లు ఎక్కడం కూడా రాదు. మా వాళ్ళలో ఇద్దరు ముగ్గురికి వచ్చి కానీ నాకు రాదు అది కూడా. కాబట్టి అందరం కూడా ఇంటర్వ్యూలు తీసుకుని పోలీసులు మమ్మల్ని ఇక్కడ వదిలేయడం వల్ల మేము పోతున్నాము, కాకపోతే విధి నిర్వహణలో పోతున్నందుకు సంతోషం అని చెప్పి వీడియోలు కూడా చేసేసుకుని అక్కడ పెట్టుకున్నాం. అదృష్టవశాత్తు అలా ముందుకెళ్ళినటువంటి టీంలో వెళ్ళిన ఇంకొక అతను విశాలాంధ్ర ఫోటోగ్రాఫర్ ఉండేవాడు, అతను వెనక్కి వచ్చేసాడు. ఎందుకంటే ఆ పోలీసులకి రూఢి తెలియక తిరుగుతున్నారని అతను గ్రహించేసి వెనక్కి వస్తా ఒక ఆటవికుడిని వెంట పెట్టుకొచ్చాడు. అక్కడ అడవిలో ఉన్న గిరిజనుడిని వెంట పెట్టుకొచ్చాడు. అతను రావడం వల్ల దాదాపు 2-3 గంటలు మేము అక్కడ కూర్చుని పోయాము. అతను రావడం వల్ల మళ్ళీ మేము వెనక్కి, ఎందుకంటే మాకు ఎక్కడ ఎటు వెళ్ళాలి ఎట తెలుసు, అడవిలో గ్రామాలు ఏమని అట్లా వెనక్కి వచ్చాం. కడుపులో అంత ఖాళీ, ఎందుకంటే పొద్దున్నే వాస్తవంగా అడవిలోకి వెళ్ళాల్సింది మా జకీర్ వెళ్ళాలి.